వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇది నిజంగానే ఒక విషాదకరమైనటువంటి వార్త, బట్ అందరూ తెలుసుకోవాల్సినటువంటి వార్త. ఎందుకంటే మన ఇళ్లలో కూడా విద్యార్థులు ఉన్నారు, వాళ్ళ మీద కూడా ఒత్తిడి పడింది అనుకోండి, ఎవరు ఏమవుతారో తెలియదు. సో అటువంటి ఒత్తిడి రాకుండా మన వాళ్ళని మనం ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది అనేది ప్రతి తల్లిదండ్రి కూడా ఆలోచించాలి. కాబట్టే ఈ కథనాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. గవర్నర్ గారి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకున్నటువంటి విద్యార్థి, రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకు సాధించిన ఇంజనీర్, ప్రతిభకి ప్రతీకగా నిలిచిన యువకుడు. కానీ ప్రభుత్వ ఉద్యోగం మాత్రం అతడికి అందలేదు. చివరికి వరుస వైఫల్యాలను తట్టుకోలేక 23 ఏళ్ల యువ ఇంజనీర్ తీసుకున్న నిర్ణయం ఒక కుటుంబాన్నే కాదు, దేశవ్యాప్తంగా లక్షలాది ఉద్యోగార్థులను కలిచివేస్తోంది. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్కు చెందిన ఆనంద్ కుమార్ చిన్నప్పటి నుంచి చదువులో మెరుగైన ప్రతిభ కనపరిచాడు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బీటెక్ పూర్తి చేసి తన కళాశాలలోనే గోల్డ్ మెడల్ సాధించాడు. రాష్ట్ర వ్యాప్తంగా 3వ ర్యాంక్ దక్కించుకున్నాడు. ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ చేతుల మీదుగా స్వర్ణ పథకం అందుకోవడం అతని జీవితంలో గర్వకారణంగా నిలిచింది. కుటుంబ సభ్యులు, అధ్యాపకులు, స్నేహితులు అందరూ అతని భవిష్యత్తు ఎంతో గొప్పగా ఉంటుందని నమ్మారు. బీటెక్ పూర్తయ్యాక పవర్ గ్రిడ్ సంస్థలో ఏడాది పాటు అప్రెంటిస్గా కూడా పనిచేశాడు. ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకొని పూర్తి స్థాయిలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యాడు. రైల్వే, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్ నియామకాలు, విద్యాశాఖ పరీక్షలు, ఇలా దాదాపు 50 ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు రాశాడు. కానీ ప్రతి ప్రయత్నం చివరికి నిరాశతోనే ముగిసింది. ఒక్కో అపజయం అతనిలో ఆత్మవిశ్వాసాన్ని తగ్గించింది అని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. పైకి ఏం చెప్పకపోయినా లోపల మాత్రం తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడని వాళ్ళు గుర్తు చేస్తున్నారు. ఒక ప్రతిభావంతుడైనటువంటి విద్యార్థి వరుసగా ఎదురైనటువంటి వైఫల్యాలని వ్యక్తిగత ఓటమిగా భావించి మానసికంగా కుంగిపోయినట్టుగా ఇక్కడ తెలుస్తోంది. ఇక ఇదే సమయంలో కుటుంబ సభ్యులు పెద్ద కుమారుడి వివాహ ఏర్పాట్ల కోసం స్వగ్రామానికి వెళ్లారు. ఆనంద్ మాత్రం కాన్పూర్లోని ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. కొంతసేపటి తర్వాత తలుపులు తిరగకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తలుపులు తెరిచి చూడగా అతడు ప్రాణాలు కోల్పోయిన స్థితిలో కనిపించాడు. అక్కడే పోలీసులు 5 లైన్ల చిన్న లేఖని స్వాధీనం చేసుకున్నారు. అందులో తండ్రికి క్షమాపణ చెప్తూ, సారీ నాన్న, ప్రభుత్వ ఉద్యోగం కోసం దాదాపు 50 సార్లు ప్రయత్నించాను, అయినా విజయం సాధించలేకపోయాను, నన్ను క్షమించండి. ఈ 5 లైన్లు రాసి అందులో వదిలేశాడు. ఈ 5 లైన్లే ఇప్పుడు దేశవ్యాప్తంగా వేలాది మంది ఉద్యోగార్థుల మనసుల్ని కదిలిస్తున్నాయి. ఈ ఘటన మళ్ళీ ఒక ప్రశ్నను ముందుకు తెచ్చింది. పోటీ పరీక్షల్లో విజయం సాధించలేకపోవడం అంటే జీవితం ముగిసిపోయినట్టేనా? లక్షలాది మంది యువత కొన్ని వేల ప్రభుత్వ ఉద్యోగాల కోసం సంవత్సరాల తరబడి సిద్ధమవుతున్నారు. విజయం సాధించేవారు మాత్రం కొద్దిమంది మాత్రమే. మిగిలిన వారిలో చాలామంది మళ్ళీ ప్రయత్నిస్తారు. మరికొందరు ప్రైవేట్ ఉద్యోగాల వైపు వెళ్తారు, ఇంకొందరు వ్యాపారాలు ప్రారంభిస్తారు. కానీ కొందరు మాత్రం ఈ అపజయాన్ని తట్టుకోలేక తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ విషాదం మరోసారి గుర్తు చేస్తున్న విషయం ఏంటంటే, ప్రతిభ ఒక్కటే సరిపోదు, మానసిక ధైర్యం కూడా అంతే అవసరం. ఒక పరీక్షలో లేదా కొన్ని పరీక్షల్లో విజయం రాకపోవడం అనేది జీవితం మొత్తానికి తీర్పు కాదది. అవకాశాలు మారొచ్చు, మార్గాలు మారొచ్చు, కానీ జీవితం మాత్రం అక్కడితో ముగిసిపోదు. ఆనంద్ కుమార్ ఇక లేడు, కానీ అతని కథ పోటీ పరీక్షల కోసం శ్రమిస్తున్న లక్షలాది మంది యువతకి, వాళ్ళ కుటుంబాలకి, సమాజానికి ఒక గాంభీర్యమైనటువంటి ఆలోచనని మిగిల్చింది. ఒక ఉద్యోగం కోసం చేసే ప్రయత్నం ఎంత ముఖ్యమో, ఆ ప్రయాణంలో మన మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమనే విషయాన్ని ఈ విషాదం మరోసారి గుర్తు చేసింది. మీకు లేదా మీకు తెలిసిన ఎవరైనా సరే ఇలాంటి తీవ్ర నిరాశ, నిస్పృహలతో పోరాడుతున్నట్లయితే ఒంటరిగా ఉండకండి. కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా సమీప మానసిక ఆరోగ్య నిపుణులతో మాట్లాడడం ఎంతో ముఖ్యమైన మొదటి అడుగు. సహాయం అందుబాటులోనే ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి, ఇంకో ఆనంద్ కుమార్ ఘటన మన ఇళ్లలో జరగకూడదు. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.